చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, సాయంకాల సమయంలో ప్రభువా నీ గురించి ఆలోచించడానికి, నిన్ను అర్థం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు. అందరం కూడా ప్రభువా కలిసి నేర్చుకోవడానికి, మీరు ఎదగడానికి, మీ గురించిన అవగాహనలో ప్రభువా అందరం కూడా ఏకభావంలోకి, ఏక జ్ఞానంలోకి ప్రభువా రాగలడానికి, ఇక్కడున్న మా అందరికీ కూడా ప్రభువా ఇది క్షేమాభివృద్ధి కలుగజేయనట్లుగా మీరు సహాయం దయచేయమని, ఈ టైంని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాధారణంగా నా గురించి ఎవరికన్నా ఆల్రెడీ తెలుసుంటే, నాకు బాగా ఇష్టమైన ఏంటి అంటే ప్రశ్నలు. ప్రశ్నలు అడగడం నాకు చాలా ఇష్టం. అందుకని ప్రశ్నతోనే మొదలు పెడతాను. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? దేవుడు అనగానే మీకు మైండ్లోకి గుర్తొచ్చేదేంటి? ఏం గుర్తొస్తుంది? క్రియేషన్. ఓకే. దేవుడు అనగానే మీకేం గుర్తొస్తుంది? ఏం గుర్తుకు రాదా? చెప్పండి. ఏ పర్లేదు. ఆయన చేసే కార్యాలు. ఇంకా ఏదేది? ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేసేవాడు. ఇంకా అసలు ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు ఫండమెంటల్గా దేవుడు అంటే ఏంటి అనేది ఎప్పుడన్నా ఆలోచించారా? లేకపోతే చిన్నప్పటి నుంచి మనం ఆ కల్చర్లో పెరిగాం కాబట్టి అలవాటైపోయిందా? దేవుడి గురించి కొన్ని ఆలోచించాలా? అవసరమా? ఏంటి ఆలోచించాలి? ఎక్కడ దొరుకుతాడు దేవుడు? మీ ఫ్రెండ్ నీకు ఎలా అర్థమవుతాడు? వారితో మాట్లాడాలంటే పరిచయం. సరే, పరిచయం అవ్వాలంటే ఏంటి? పర్సన్ ఉండాలి. మీకు దేవుడు ఎక్కడ దొరికాడు? సరే, గాంధీతో ఎంతమందికి పరిచయం ఉంది? లేదా? గాంధీతో పరిచయం లేదు. గాంధీ ఎంతమందికి తెలుసు? ఎలా తెలుసు? బుక్స్ ఎవరో రాశారు, మనం చదివాం. అది గాంధీయేనా? నమ్మకం. గాంధీ అని నమ్ముతున్నాం అంతే. అలాగే దేవుడి గురించి ఆలోచించేటప్పుడు దేవుడు ఎలా తెలుసు? పోనీ నీ తోటి మనిషిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? దేన్ని బట్టి అర్థం చేసుకుంటావు? మాట్లాడే విధానాన్ని బట్టి. బిహేవియర్. మరి దేవుడిని ఎలా అర్థం చేసుకుంటావు?
త్రూ బైబిల్. ఓకే. బైబిల్ కాదు, అసలు జనరల్ కామన్ కామన్ పాయింట్లో మాట్లాడదాం, కామన్ వ్యూలో మాట్లాడదాం. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటాం? అర్థం చేసుకోలేం. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? నేనేం చెప్దామని చెప్పి ప్రయత్నం చేస్తానంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో మనకుండే ఇబ్బందులు, లేకపోతే దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో మనకున్న పరిమితులు. అందులో మొట్టమొదటి పరిమితి ఏంటి? దేవుడి గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం? మొట్టమొదటిగా మనం దేవుడి గురించి ఎలా మాట్లాడుకుంటాం? కొన్ని మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి? ప్రార్థన. దేవుని గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం? దేవునితో కాదు, దేవుని గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం? పాజిటివ్గానా? మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి అంటున్నా? లాంగ్వేజ్. భాషను ఉపయోగించుకుంటాం. భాషని ఏమైనా ఉపయోగిస్తాం. భాష ఎలా వచ్చింది? భాష ఎలా వచ్చింది? రోజు మాట్లాడుకుంటున్నాం కదా భాష. భాష ఎలా వచ్చింది మనకి? ఎవరన్నా కూర్చొని తయారు చేశారా? రాశారా? లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మనకి ఒక సిస్టమటైజ్డ్ ఫార్మేట్లో ఉండదు. లాంగ్వేజ్ ఇవాల్వ్స్. అవసరాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది. మనకి ఇంతకుముందు కొన్ని పదాలు లేవు, ఇవాళ కొన్ని పదాలు వచ్చినాయి. బెంచింగ్ అనే పదం ఉంది. నాకు తెలిసి అన్నోళ్ళు ఎప్పుడు ఎన్నుంటారు అసలు, అంటే మంచి యూత్లో ఉన్నప్పుడు ఆ టైంలో బెంచింగ్ అనే పదం ఎప్పుడు ఎన్నుంటారు? మీరు విన్నారా? ఐటీలో దాన్ని వాడుతున్నారు, వేరే వేరే సందర్భాల్లో కూడా వాడుతున్నారు. అది కొత్త పదం, ఈరోజు మన వాడుకలోకి వచ్చిన పదం. భాష ఎప్పుడు కూడా మారుతా వస్తుంది. ఇట్ జస్ట్ ఇవాల్వ్స్. అయితే ఆ భాష దేన్ని బట్టి ఇవాల్వ్ అవుతుంది? ఆ భాష దేన్ని బట్టి ఇవాల్వ్ అవుతుంది? పోనీ దేన్ని బట్టి భాష వస్తుంది? పోనీ ఏంటండి? భాషను ఎందుకు వాడతాం మనం? కమ్యూనికేషన్. ఏం కమ్యూనికేట్ చేద్దామని? నా గురించో, నేను చేసే పనుల గురించో, ఏదైనా కానీ ఇంకో వ్యక్తికి అర్థం అవడం కోసం భాష మాట్లాడతాం. అందరం కూడా ఒకే స్థాయిలో మాట్లాడతామా భాష? ఎందుకని? డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. అంటే నేనేమంటున్నానంటే, సరే అదే భాష, మనం తెలుగు కాబట్టి తెలుగు, ఇంకా దగ్గరకు వస్తే కోస్తా తెలుగు, గుంటూరు జిల్లా తెలుగు, అందరితోనూ ఒకేలాగా మాట్లాడతామా? ఎందుకని? వాళ్ళకి అర్థం అయ్యేలాగా మాట్లాడతాం అనా? పరిచయాన్ని బట్టి కూడా మన లాంగ్వేజ్ మారుతుంది. చిన్నపిల్లలతో ఎలా మాట్లాడతాం? చిన్నపిల్లలతో ఎలాంటి భాష మాట్లాడతాం? చిన్నగా మాట్లాడతామా? చెప్పండి, చిన్నపిల్లలతో ఎలాంటి భాష మాట్లాడతాం? సెన్సిటివా?
చిన్నపిల్లకి అర్థమయ్యేటట్టు మాట్లాడతాం. ఎగ్జాంపుల్స్ చెప్పండి. అదే ఎగ్జాంపుల్ చెప్పు. హాయ్ నాన్న అంటే వాళ్ళకి అర్థమైద్దా? చెప్పండి, ఎలాంటి భాష మాట్లాడతాం? యాక్షన్స్ ఓకే. దెబ్బ తగిలినప్పుడు ఏం చెప్తాం? టోన్ మారుస్తాం. ఓకే, నువ్వు వాడేస్తున్నావు కదా, మర్చిపోయిన పిల్లల్ని. నువ్వు చెప్పు. టోన్ మార్చి మాట్లాడితే వాడికి అర్థమైద్దా? వాటర్కి చెప్పు. ఏంటి అవుతావేంటి? నువ్వు చేయవా? చికెన్ని చియా అనే పదం ఉందా అసలు? నేను మామూలు చెప్తున్నా, చియా అనే పదం ఉందా అసలు? పెద్దవాళ్ళు మనం ఏమని అడుగుతాం? ఏమైంది అని అడుగుతాం ఏదైనా ఇష్యూ అయితే. పిల్లలు ఏడుస్తే మనం ఏమంటాం? ఆ పదాలు లేవు, వాస్తవానికి ఆ పదాలు లేవు, కానీ వాడికి అర్థమయ్యే భాష అదే. ఎందుకు వాడికి ఆ భాష మాట్లాడతాం? వాడు చిన్నవాడు కాబట్టి. ఇంకా బెటర్ కమ్యూనికేషన్. ఓకే, ఇంకా మామూలు భాష మాట్లాడితే పోనీ, మామూలు భాష మాట్లాడితే వాడికి ఎందుకు అర్థం అవ్వదు? వాడు అసలు మాట్లాడుతున్నాడా? కరెక్టే, కరెక్టే. నేను ఏమంటున్నానంటే వాడితో మామూలుగా ఎందుకు మాట్లాడడం? కెపాసిటీ తక్కువ ఉంది అంటే బేసిక్గా వాళ్ళకేం తెలీదు, భాష తెలీదు. వాడికి భాష తెలియదు కాబట్టి వాడికి అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాం, అది ఒరిజినల్ భాష కాకపోయినప్పటికీ కూడా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు? పోనీ దేవుడు మనతో మాట్లాడితే ఎలా మాట్లాడతాడు? చికెన్ ఏమంటాడు? అదే చికెన్ ఏమంటాడు? చికెన్ అంటాడా? నీకు అర్థమైద్దా? సరే, దేవుడు ఏమన్నాడంటే నేను అనంతుణ్ణి అన్నాడు. అంటే ఏంటి చెప్పు? అనంతుడు అంటే ఏదైనా చేయగలడనా? పోనీ గాడ్ ఈజ్ ఇటర్నల్. గాడ్ ఈజ్ ఇటర్నల్ అంటే ఏంటి? ఎండ్ ఉండదు అంటే ఏంటి? ఎండ్ ఉండకపోవటం అంటే ఏంటి? కొన్ని ఇటర్నిటీ అనేది దేనికి సంబంధించింది? లైఫ్, ఇంకా క్వాలిటీ ఆఫ్ గాడ్. ఓకే, టైం ఆధారం చేసుకుని ఉంటుంది ఇటర్నిటీ, ఫండమెంటల్ పాయింట్. ఇది టైం అనుకుందాం, ఇది టైం, ఇటర్నిటీ. నాకేం తెలుసు ఇందులో? నాకేం తెలుసు? ఒక బిగినింగ్ తెలుసు, ఒక ఎండ్ తెలుసు నాకు.
నాకంతే తెలుసు. దేవుడు ఏమన్నాడు? కొన్ని దేవుని గురించి ఏమన్నారు? ఇటర్నల్ అన్నాడు. ఇటర్నల్ అంటే నాకు ఇది తెలియదు కదా. నాకు బిగినింగ్ తెలియదు, నాకు ఎండ్ తెలియదు. మరి ఇటర్నల్ అన్నప్పుడు నాకేం అర్థం అవుతుంది? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? బిగినింగ్ అంటే ఏంటో నాకు తెలుసా? అంతం అంటే ఏంటో నాకు తెలుసా? టైంలో ఒక పాయింట్ తెలుసు, నేను చనిపోయే పాయింట్ తెలుసు. అది ఎవరైనా కానీ. సో మనం ఏం చేసాం అప్పుడు? గాడ్ ఈజ్ ఇటర్నల్ అన్నప్పుడు ఈ ఎండ్ పాయింట్స్ని తీసేసి ఇన్ఫినిటీ అన్నాం. అంటే మనం ఏమంటున్నాం యాక్చువల్గా? గాడ్ ఈజ్ నాట్ టైం బౌండ్ అంటున్నాం అంతే. వాట్ ఈజ్ ఇటర్నల్ అనేది మనకు తెలియదు కదా. మనం వాట్ ఇట్ ఈస్ అనేది మనం చెప్పట్లా. ఏం చెప్తున్నాం? వాట్ ఇట్ ఈస్ నాట్ అనేది మనం చెప్తున్నాం అంతే. లాంగ్వేజ్లో ఉండే లిమిటేషన్ అర్థమవుతుందా? ఎందుకు? లాంగ్వేజ్ ఎవరు చేసుకున్నారు? మనం చేసుకున్నాం. ఎవరి కోసం చేసుకున్నాం? మన కోసం చేసుకున్నాం. ఎవరితో కమ్యూనికేట్ చేయడం కోసం చేసుకున్నాం? తోటి మనిషితో కమ్యూనికేట్ చేసుకోవడం కోసం మనం లాంగ్వేజ్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ లాంగ్వేజ్లో దేవుడు అనే ఒక ఎంటిటీని పట్టడం సాధ్యమా? ఆ పాయింట్ అర్థమవుతుందా? నేను అందుకే ఇందాక ఒకటి చెప్పాను, చిన్న ఎగ్జాంపుల్. చిన్నపిల్లలతో మనం ఎలా మాట్లాడుతాం? చిన్నపిల్లలకి యాక్చువల్ నిజం చెప్తామా వాడికి? చెప్తే వాడికి అర్థమవుతుందా? ఎందుకంటే వాడికి ఆ కెపాసిటీ లేదు, వాడి దగ్గర ఆ కేటగిరీస్ కూడా లేవు. భాష ఫస్ట్ లిమిటేషన్ ఏంటి అంటే మనకి దేవుని అర్థం చేసుకోవడానికి లాంగ్వేజ్. ఎందుకంటే భాష మనుషులు చేసుకుంది, మనిషి కోసం చేసుకుంది, మనుషులు చేసే పనులు చెప్పడం కోసమే చేసుకుంది భాష. ఆ మనుషులు చేసుకునే భాషలో కొన్ని మీకు ఎలా చెప్పాలి అంటే, కుక్కలకు ఒక భాష ఉందా? కుక్కల భాష ఎవరికి అర్థమైద్ది? కుక్కలకు అర్థమవుతుంది. ఇప్పుడు కుక్కల దగ్గరికి వెళ్ళి నేను మనిషి భాష మాట్లాడాను అనుకోండి, దానికి భాష అర్థం అవ్వదు, సిగ్నల్స్ అర్థమవుతాయి అంతే. అది కూడా చాలా లిమిటెడ్గా అర్థమవుతాయి. సో దేవుడు కూడా మనతో అదే చేస్తున్నాడు. దేవుణ్ణి దేవుడుగా అర్థం చేసుకోవడం అనేది మనకి సాధ్యపడదు. భాషలోనే దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి, భాషలోనే దేవుడు తనను తాను వ్యక్తపరుచుకున్నాడు కాబట్టి ఏ స్థాయి వరకు మనకు అర్థమవుతుంది? చిన్నపిల్లలు ఎలా అర్థం చేసుకుంటారో దేవుడి గురించి మాకు అర్థమయ్యేది అంతవరకే ఉంటుంది. ఫస్ట్ లిమిటేషన్. రెండో లిమిటేషన్, సెకండ్ది ఏంటి? నేను ఎన్ని చోట్ల ఉండగలను? నేను ఎన్ని చోట్ల ఉండగలను? ఒక చోటే ఉండగలను. ఎన్ని కాలాల్లో ఉండగలను?
ఒక కాలంలోనే ఉండగలను. సరే, మీరు స్పేస్లెస్ అనే దాని గురించి ఆలోచించండి. ఎప్పుడు ఆలోచించారా స్పేస్లెస్ అంటే అది ఎలా ఉంటుందని? ఊరికి ఆలోచించండి. స్పేస్లెస్ అంటే ఏంటి? ఇరుకుగా ఉండటం కాదు. స్పేస్ లేకుండా ఉండటం అంటే ఏంటి? పోనీ టైం లేకుండా ఉండటం అంటే ఏంటి? టైమ్లెస్ అంటే ఏంటి? పోనీ టైమ్లెస్ ఆలోచించగలవా? ఆలోచించిన వీఆర్ బౌండ్ బై స్పేస్ అండ్ టైమ్. వీఆర్ ద క్రీచర్స్ బౌండ్ బై స్పేస్ అండ్ టైమ్. ఇంకొకటి కాజాలిటీ. కాజాలిటీ అంటే నాకు జ్వరం వచ్చింది, ఏం చేస్తాను వెంటనే? డోలో 650 మెడిసిన్స్ వేసుకుంటాను. ఎందుకు? జ్వరం ఎందుకు వస్తుందో నాకు తెలుసు. నేను కాజ్ అండ్ ఎఫెక్ట్లోనే ఆలోచించగలను. ఒక కాలానికి పరిమితమయ్యే నేను ఆలోచించగలను, ఒక సమయానికి పరిమితమయ్యే నేను ఆలోచించగలను, కార్యకారక లేకపోతే కాజ్ అండ్ ఎఫెక్ట్కి పరిమితమయ్యే నేను ఆలోచించగలను. వీటికి బియాండ్ ఆలోచించే కేటగిరీస్ నా దగ్గర లేవు. నా పాయింట్ అర్థమవుతుందా? దేవుడు వీటికి బయట ఉన్నవాడు. కాబట్టి దేవుడిని మనం అర్థం చేసుకోవటంలో మనకుండే ఇబ్బందులు చెప్తున్నా. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్. ఆమ్నిపోటెంట్ అంటే ఏంటి అర్థం? ఆమ్నిపోటెంట్ సర్వశక్తిమంతుడు. మళ్ళీ ఇదే చెప్పండి. నాకేం తెలుసు? వీక్గా ఉండడం తెలుసు, 2 స్ట్రాంగ్గా ఉండడం తెలుసు. నేనేం చేశాను ఇప్పుడు? అట్మోస్ట్ దేవుని అర్థం చేసుకోవడానికి నేనేం చేశాను? ఈ బౌండరీస్ తీసేశాను అంతే, అంతమించి నేనేం చేయలే. దాన్ని నేనేమన్నాను? దేవుడు సర్వశక్తిమంతుడు అన్నాను. అంటే దేవుడు సర్వశక్తుడు అంటే ఏంటో నాకు అర్థం కాదు. నాకేమర్థం అవుతుంది? ఈ పరిమితిలో దేవుడు ఉండడు అనేది నాకు అర్థమవుతుంది. మీరు ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటున్నారా? దేవుడు మనకు అర్థం అవడానికి మనకుండే ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయి మీకు? హౌ డు యూ డిస్క్రైబ్ గాడ్? పోనీ ఇది చెప్పండి నాకు. హౌ డు యూ డిస్క్రైబ్ గాడ్? దేవుడిని ఎలా వర్ణిస్తారు మీరు? పోనీ మన సీఎంని ఎలా వర్ణిస్తారు మీరు? ఏంటి? పోనీ మీ ఇంట్లో వాళ్ళని మీరు ఎలా వర్ణిస్తారు? ఎలా? యాక్షన్స్, క్యారెక్టరిస్టిక్స్. అంటే మీరేం చేస్తున్నారు అప్పుడు? అబ్జర్వ్ చేస్తున్నారు, ఓకే. సో మనం డిస్క్రైబ్ చేసే వాటిని మనం ఏమంటాం?
ఎవరో చెప్పారు, క్వాలిటీస్. ఓకే, ఇంకా వేటిని మనం డిస్క్రైబ్ చేస్తాం? చూసేవేనా? వైఫైని చేయవా, డిస్క్రైబ్ చేయవా? చూస్తావా వైఫైని? ఆబ్జెక్ట్స్ని మనం డిస్క్రైబ్ చేస్తాం. ఆబ్జెక్ట్స్కి ఏముంటాయి? ఆబ్జెక్ట్స్కి ఏముంటాయి? షేప్, సైజ్, కలర్. వాటిని ఏమంటాం? డైమెన్షన్స్. ఆబ్జెక్ట్స్ని మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు ఏమంటాం? డైమెన్షన్స్ అంటాం. స్ట్రాంగ్ అన్నంటే మీరు డిస్క్రైబ్ చేయాలంటే మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అదే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? హైట్, వెయిట్, కలర్, వీటిని బట్టి మీరు ఏం చేస్తారు? డిస్క్రైబ్ చేస్తారు. దేవుణ్ణి ఎలా డిస్క్రైబ్ చేస్తారు మరి? ఏ డైమెన్షన్స్ ఉపయోగించి దేవుణ్ణి డిస్క్రైబ్ చేస్తారు? అక్క, ఆయన గుణలక్షణాలు కరెక్టే. దేంతో డిస్క్రైబ్ చేస్తాం మనం? ఆ మెజర్మెంట్స్ ఉన్నాయా మన దగ్గర? ఆ డైమెన్షన్స్ ఉన్నాయా మన దగ్గర? ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? మనుషుల్ని మనం డిస్క్రైబ్ చేయడానికి కొన్ని కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. జంతువుల్ని డిస్క్రైబ్ చేయడానికి కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. మనిషి జంతువుగా చేసినప్పుడు ఆ మనిషిని జంతువుతో పోల్చడానికి ఒక డైమెన్షన్ ఉంది. ఎందుకు అలా కుక్కలా అరుస్తామంటారు? అలాగా మరి దేవుణ్ణి డిస్క్రైబ్ చేయడానికి నా దగ్గర ఉన్న డైమెన్షన్స్ ఏంటి? బైబిల్. ఓకే, ఇంకా మెజర్మెంట్స్ ఏంటి? సెన్స్. ఓకే, సెన్స్తో ఎలా డిస్క్రైబ్ చేస్తావు? నేను ఫీల్ అయ్యాను కాబట్టి. మా ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడు చిన్నప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళడానికి భయపడేవాడిని. ఎందుకంటే దయ్యం ఉందని నేను ఫీల్ అయ్యా. దయ్యం ఉందా? మరి మరి దేవుణ్ణి ఎలాగా మనం డిస్క్రైబ్ చేస్తాం? డిస్క్రైబ్ చేయలేము. నా పాయింట్ అది. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అనా అదేనా ఆ గుణలక్షణాలని మనం ఎలా చూపిస్తాం అంటున్నా. నేనేమన్నాను ఇప్పుడు ఇందాక? దేవుడు అనంతుడు అన్నావు. అనంతుడు అంటే ఏంటి? ఏ డైమెన్షన్తో నేను దాన్ని కొలుస్తాను? కొలవడానికి మన దగ్గర ఏమి లేదు కదా. దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతాన్ని నేను దేంతో కొలుస్తాను? నా దగ్గర ఉండే డైమెన్షన్స్ ఏంటి? మెజర్మెంట్స్ ఏంటి? ఇంతకుముందు మన రివర్స్ కానీ లేకపోతే సముద్రాలు కానీ మనం ఎలా కొలుస్తాం? ఏం చెప్పేవాళ్ళు మనకి చిన్నప్పుడు? ఏం చెప్పేవాళ్ళు? పోనీ ఇదా? మూడు తాటి చెట్ల లోతుందిరా అనేవాళ్ళు. డైమెన్షన్స్, మెజర్మెంట్స్. అరే వాడితో పెట్టుకోవద్దురా, వాడు కొండను కూడా లేపుతాడు అనేవాళ్ళు. మెజర్మెంట్స్.
అలాగా దేవుణ్ణి మనం డిస్క్రైబ్ చేయడానికి మన దగ్గర ఉన్న మెజర్మెంట్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి? ఏమీ లేవు. నా పాయింట్ అది. ఇట్ ఈస్ రిడిక్యులస్ టు టాక్ అబౌట్ గాడ్ విత్ ఆల్ ద డైమెన్షన్స్. అంటే మనం దేవుణ్ణి కనుక డిస్క్రైబ్ చేయడానికి కనుక మనం ఆలోచిస్తే మనం దేవుణ్ణి కూడా ఒక ఆబ్జెక్ట్గానే మాట్లాడగలం. అలా తప్ప మనకు వేరేలాగా మాట్లాడడానికి మనకు అసలు కుదరదు. బట్ ఇట్ ఈస్ రిడిక్యులస్ టు టాక్ అబౌట్ గాడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. కానీ పాయింట్ ఏంటంటే అలా తప్ప వేరేలాగా మాట్లాడడానికి నాకు ఇక కుదరదు. నేను మాట్లాడితే అలాగే మాట్లాడగలను. సో అందుకు నేను దేవుణ్ణి ఎలాగా నేను డిస్క్రైబ్ చేశాను, ఇలా డిస్క్రైబ్ చేసుకున్నాను నేను. దేవుడు అనంతుడు. అనంతం అంటే ఏంటో నాకు తెలియదు. నాకు తెలిసిందేంటి, పరిమితే తెలుసు నాకు. ఆ టెర్మినల్ పాయింట్స్ని నేను తీసేసి దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసేసాను. గాడ్ ఈజ్ ఇన్ఫినైట్లీ లవ్. ఇన్ఫినైట్లీ లవ్ అంటే ఏంటి? ఇన్ఫినైట్లీ లవ్ అంటే ఏంటి? నాకు తెలిసిన లవ్ ఏంటి? ఇంట్లో వాళ్ళ ప్రేమ. నాకు ఆ ప్రేమ తెలుసు. ఆ ప్రేమను ఇప్పుడు నేనేం చేశాను, ఈ టెర్మినల్ పాయింట్స్ తీసేసి ఇదిగో దేవుడు అనంతంగా ప్రేమిస్తాడు అంట. అనంతంగా ప్రేమించడం అంటే ఏంటి తెలీదు. మన దగ్గర ఆ డైమెన్షన్స్ లేవు, మన దగ్గర ఆ మెజర్మెంట్స్ లేవు. మీకు లిమిటేషన్స్ అర్థమవుతున్నాయా? మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు మన దగ్గర ఉండే లిమిటేషన్స్. నేను నాకు అందుకే అన్నాను, చిన్నపిల్లలతో మనం మాట్లాడేటప్పుడు చిన్నపిల్లడికి వాడి దగ్గర ఏముండవు ఆ లిమిటేషన్స్, ఆ మెజర్మెంట్స్. చిన్నపిల్లల దగ్గర ఆ మెజర్మెంట్స్ ఉండవు. కాబట్టి మనం చాలా తగ్గి మాట్లాడతాం. యాక్చువల్గా వాడికి చెప్తే అర్థం కాదు కాబట్టి యాక్చువల్గా చూపించే రియాలిటీని చాలా తక్కువ చేసి మాట్లాడతాం. వాటర్ అంటే సౌండ్ చేసినట్టు, చికెన్ అంటే చే అన్నట్టు. దేవుడి గురించి మనం ఆలోచించినప్పుడు కూడా మన అంతవరకే ఉంటుంది. సో హౌ డు వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్? How do we have access to God in the first place? ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టే విత్ ద టూల్స్ ఆఫ్ మెజర్మెంట్. ఆ మెజర్మెంట్స్ ఉపయోగించే మాట్లాడుతాం దేవుడిని మనం. దేవుడు అనంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వవ్యామి. సర్వవ్యామి అంటే ఏంటి? అంతటా ఉండటం అంటే ఏంటి మనకు తెలుసా? మనకేం తెలుసు? ఒక ప్లేస్లో ఉండటమే మనకు తెలుసు. దాన్ని మనం ఎక్స్ట్రాపులేట్ చేసి మాట్లాడుతున్నాం అంతే. లిమిటేషన్స్. విట్గెన్స్టైన్ అనే ఒక ఫిలాసఫర్ మాట్లాడతా, వీళ్ళు ఎంతమందికి కాఫీ తాగే అలవాటు ఉంది? ఏ కాఫీ తాగుతారు? ఏ కాఫీ తాగుతారని అడిగాను. బ్రూవా? బ్రూ, ఫిల్టర్ కాఫీ. ఫిల్టర్ కాఫీకి ఒక్కొక్క అరోమా ఉంటుంది, ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయి ఫ్లేవర్ని. సరే, ఆ ఫ్లేవర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయి అంటున్నాను. కోల్డ్ కాఫీయా? సరే, కోల్డ్ కాఫీ ఫ్లేవర్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అదే ఏంటి కాఫీ ఫ్లేవర్ అంటే ఏంటి?
కాఫీ ఫ్లేవరే అంటే ఏంటి? చేదుగా ఉంటుందా? ఫ్లేవర్ని నోటితో చూస్తారా? అరోమాని దేంతో చూస్తాం? ఆ, మరి చేదంటావేంటి? ఫ్లేవర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థమవుతుందా? భాషతో మనకి ఫ్లేవర్ ఎక్స్ప్లెయిన్ చేయటమే చేత కాదు, దేవుని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? దేవుణ్ణి డిస్క్రైబ్ చేస్తావా? కొన్ని స్వీట్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టం? స్వీట్నెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలుగులో చెప్పొద్దు, నేను అనువాదం అడగలేదు. స్వీట్నెస్, సాల్టీనెస్, ఫీల్ అవటమే. లిమిటేషన్స్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్. కానీ దేవుణ్ణి అలాగా మనం డిస్క్రైబ్ చేయటం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకు? బికాజ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్. మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా సరే వేరే వ్యక్తికి దేవుడు అర్థం కాదు, అర్థం అవ్వడు. ఎందుకు? ఈ కేటగిరీస్ లేవు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు సర్వశక్తిమంతుడు అంటే, సర్వశక్తిమంతుడు అంటే ఏంటంటాడు? నువ్వు అలా డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తే వాడు అప్పుడు చిన్నపిల్లడి క్వశ్చన్ అడుగుతాడు, మరి అప్పుడు దేవుడిని ఎవడు చేశాడు అంటాడు. సో మనకి దేవుడు అర్థం అవ్వాలి అని అంటే ఇలా మాట్లాడుకోవటం తప్ప మనకి వేరే దారి లేదు. ఎందుకంటే బికాజ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్. అందుకే దేవుడిని ఎక్స్పీరియన్స్ చేసిన మన భాష బయట వాడికి అర్థం అవ్వదు. నువ్వెంత సైంటిఫిక్ అయినా సరే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, వాడికి అర్థం కాదు. ఆ కేటగిరీస్ అనేవి వాళ్ళు లేవు. సో సాధారణంగా లాంగ్వేజ్ అనేది ఇట్ గ్రోస్ ఆర్ ఇట్ డెవలప్స్ బై కంపారిషన్. లాంగ్వేజ్ గ్రోస్ బై కంపారిషన్. టాల్, హౌ టాల్, you compare it with others. Big, thin, thick. సో కాబట్టి మన ఆలోచన లేకపోతే మనం వ్యక్తపరిచేది అంతా కూడా కంపారిటివ్గానే ఉంటుంది. ఐ వర్క్డ్ హార్డ్. హార్డ్ అంటే ఏంటి? కష్టపడటం చెప్పొద్దు, తెలుగులో చెప్పొద్దు. ఏంటి కష్టం అంటే? చెమట కార్చి పనిచేయటం. ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టినా సరే చెమట వస్తుంది. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? కష్టం కూడా యూ మెజర్ ఇట్ బై కంపారిజన్తోనే మనం దాన్ని అర్థం చేసుకుంటాం. ఇంట్లో పిల్లలు చూడండి, ఊరికి సరదాగా సమ్మర్ అప్పుడు యూజువల్గా పేరెంట్స్ ఏం చెప్తారు? వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్తారు. వాడు వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టి పెద్ద కష్టపడిపోయినట్టు వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. అందరూ ఓకే అంటున్నారు. సో హౌ డు వి డిఫైన్ వాట్ ఈస్ హార్డ్ వర్క్? అగైన్ యూ గో టు కంపారిజన్స్. అరే వాడు బాగా చదువుతాడు రా,
బాగా చదవటం అంటే ఏంటి? యు గో విత్ కంపారిజన్స్. వాడు బాగా మాట్లాడతాడు, వాడు బాగా చెప్తాడు, ఏదైనా సరే తీసుకోండి. ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ బై కంపారిజన్. అయితే ఇంకో ప్రశ్న, దేవుణ్ణి దేంతో కంపేర్ చేస్తాను? మీకు అర్థమవుతున్నాయా మన ప్రాబ్లమ్స్? దేవుని అర్థం చేసుకోవడంలో మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న లిమిటేషన్స్ అర్థమవుతున్నాయా? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు నాకు అర్థమైపోయాడు, లేకపోతే దేవుడి డాక్టర్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి డాక్టర్ ఆఫ్ గాడ్ అంటే? మనకు చాలా తక్కువ తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే సరిగ్గా తెలియదు మనకి. ఒక చిన్నపిల్లడికి ఎంత తెలుసో చికెన్ అంటే, అంతే తెలుసు మనకి దేవుడు అంటే. అది కూడా ఎలాగా అంటే, వీ హ్యావ్ అండర్స్టూడ్ గాడ్ బై దీస్ కంపారిజన్స్. ఇందాక నుంచి మనం దేవుని గుణలక్షణాలు అని చెప్తున్నావే, ఆ గుణలక్షణాలు మనకు ఎలా వచ్చినాయి? కంపేర్ చేసుకున్నాం మనం, అంతే, ఇంకేం చేయలే. సో హౌ డు వి టాక్ అబౌట్ గాడ్? సో హౌ డు వి అండర్స్టాండ్ గాడ్? మొట్టమొదటిది, లేకపోతే బైబిల్ వాడిన కొన్ని టర్మ్స్ చెప్తాను. అనాలజీ. అనాలజీ అంటే ఏంటి? అనాలజీ అంటే ఏంటి? అనా? డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయటమా? అనాలజీ అంటే ఏంటి? సరే, ఉదాహరణ చెప్తాను. గాడ్ ఈజ్ ఫాదర్. గాడ్ ఈజ్ ఫాదర్. అనాలజీ ఏంటి? ఇప్పుడు చెప్పండి, అనాలజీ అంటే ఏంటి? రిలేషన్ బిట్వీన్ టూ వర్డ్స్, సిమిలారిటీస్. సిమిలర్గా ఉన్న దాంతో నేను పోల్చి చెప్పటం. అనాలజీ అంటే సిమిలర్గా ఉన్న దాంతో నేను పోల్చి చెప్పటం. గాడ్ యాజ్ ఎ ఫాదర్ అన్నాను అనుకోండి, అంటే ఏంటి? దేవుడు మేలా? మరి గాడ్ యాజ్ ఎ ఫాదర్ అంటే? అనాలజీతోనే మనం దేవుడి గురించి మాట్లాడగలం, అనాలజీతోనే మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలం. అనాలజీ కాకుండా దేవుడు దేవుడు మనకు అర్థం కాదు. గాడ్ యాజ్ ఎ ఫాదర్ అంటాం. ఫాదర్ అంటే ఏంటి? దేంతో కంపేర్ చేస్తాం? చెప్పు, పర్లేదు. అదే, ఓకే, బయలాజికల్ ఫాదర్. గాడ్ యాజ్ ఎ ఫాదర్ అన్నప్పుడు దేంతో కంపేర్ చేస్తాం? రిలేషన్, ఓకే. ఇంకా ఫాదర్ ఏం చేస్తాడు? కేర్ తీసుకుంటాడు, ప్రొవైడ్ చేస్తాడు. సో ఫాదర్లో ఉండే పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తీసుకొని మనం ఏం చేసాం? ఎక్స్ట్రాపులేట్ చేసాం. గాడ్ టేక్స్ కేర్. నాకు ఎలా తెలుసు అది? బికాజ్ మై ఫాదర్ టేక్స్ కేర్. ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసి మీరు ఎక్కడో చోట మీరు వినుంటారు, మీరు చూసింటారు. ఇమాజిన్ హ్యావింగ్ ఎ ఫాదర్. ఇంట్లో భార్యని కొడతా, పిల్లల్ని కొడతా, రోజు తాగొచ్చి వెళ్తూ ఉంటారు అనుకోండి. మీరు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అలాంటి పిల్లల దగ్గరికి వెళ్ళి గాడ్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నాం అనుకోండి,
నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇట్ డజంట్ వర్క్. అది వాళ్ళకి అర్థం అవుతుంది. అమ్మో అలా అయితే నాకు ఆ దేవుడు వద్దంటుంది. దీస్ ఆర్ ఆల్ ఆర్ లిమిటేషన్స్. మనం ఇలాగే మాట్లాడగలం. సో కాబట్టి మనం ఏం చేసామనంటే, గాడ్ యాజ్ ప్రొవైడర్, లేకపోతే గాడ్ యాజ్ అ ఫాదర్ అని, గాడ్ యాజ్ ఎ బ్రదర్, గాడ్ యాజ్ ఎ సేవియర్, వీటన్నిటిని, ఇందులో ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటిని, అంటే మానవ సంబంధాల్లో ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా తీసుకెళ్ళి మనం దేవుడికి అట్రిబ్యూట్ చేసాము. దేవుడు అనంతుడు కాబట్టి ఆ క్వాలిటీస్ని కూడా మనం ఎక్స్ట్రాపులేట్ చేసాం. అంటే ఏంటో మనకు తెలీదు. అంటే ఏంటో కనుక మనం ఆలోచించడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం తెలుసా? 4 చేతులు 3 కాళ్ళు పెడతాం. అంటే మనకంటే శక్తిమంతుడు అని చెప్పి చూపించే ఒక ప్రయత్నం. కానీ దేవుడు శక్తిమంతుడు, అనంత శక్తి అనేది మనం ఎలా చూపించాలో మనకు తెలీదు. ఆ కేటగిరీస్ మన దగ్గర లేవు. అందుకు మనం ఏం చేస్తామంటే 3 చేతులు 4 కాళ్ళు అలా. అంటే when we try to describe God in all the human categories, దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇలాంటివి వస్తాయి. పోనీ దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్ అంటే ఏంటి? ఎంతమంది ఎన్నిసార్లు మనం వాడుంటాం, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని. దేవుడు ఆత్మ అంటే మనము అబ్స్ట్రాక్ట్గా మాట్లాడడానికి అలవాటు పడిపోయాం దేవుడి గురించి. ఒక్కరు ఎవరిని వచ్చి మనల్ని క్వశ్చన్ చేసి అడిగితే అంటే ఏంటి అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు. పోనీ దేవుడు క్రీస్తులో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ క్రైస్ట్ అంటే ఏంటి? హౌ డిడ్ హీ రివీల్? ఐ నో జీసస్, యేసుక్రీస్తు నాకు తెలుసు. 5-2 అడుగులు ఉంటాడు, లేకపోతే 5-3 ఉంటాడు. అంటే ఆ కాలంలో జూయిష్, పాలస్టీనియన్, బెత్లెహేమ్ ఆ టైంలో ఉండే ఒక యావరేజ్ పర్సన్ హైట్ 5'2", 5'3", 5'4". కలర్ తెలుసు, అంతేనా? ఏంటి అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? హెల్పింగ్ నేచర్ అందరూ చేస్తారు, ఆయనే చేస్తాడా? ఆయనకు ముందు ఎవరు చేయలేదా మిరకల్స్? అంటే ఏంటి మరి? సిన్ని ఫర్గివ్ చేయటం. ఇంతకుముందు ఎవరు ఫర్గివ్ చేయలేదా? అవును, నీకు అగెయిన్స్ట్గా నేను తప్పు చేశాను, నేను వచ్చి నీకు సారీ చెప్పాను, నువ్వు నన్ను ఫర్గివ్ చేసావుగా, ఫర్గివ్ చేసావు కదా, ఇంకేంటి? స్క్రిప్చర్ ఫుల్ఫిల్మెంట్ అంటే నువ్వు దేవుణ్ణి డిస్టర్బ్ చేయట్లా. నువ్వు చెప్పుంటావు, నేను చెప్పుంటాను. వాడు ఇప్పుడు చూడరా, ఇక్కడికి వచ్చి బైక్ మీద ఓ రౌండ్ వేసి వాడు వెళ్ళిపోతాడంటావు. నిజంగానే వాడు వచ్చి ఓ రౌండ్ వేసి వెళ్తాడు, ఫుల్ఫిల్మెంట్ అయింది. ఏంటి? సో గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు అనా? ఏదన్నా ఏదన్నా యాక్సెస్ అదేనా? అంటే ఏంటి అంటున్నాను, కెన్ వి డిస్క్రైబ్ ఇట్?
కరెక్టేనా? అంటే ఇప్పుడు యాక్సెస్ ఉంటుంటే ఏంటప్పుడు నాకు దేవుడితో? అదేనా? అదంతా మన ఇమాజినరీ థింగ్. మనం అనుకుంటున్నాం, అది మనకు తెలియలేదు కదా ఇంకా. యాక్సెసింగ్ గాడ్ ఓకేనా? నేనేమంటున్నా అంటే ప్రాఫిట్స్ ద్వారా కూడా యాక్సెస్ అయ్యారు. ఈవెన్ త్రూ ప్రాఫిట్స్ దే హ్యావ్ యాక్సెస్ గాడ్. హై ప్రీస్ట్ ద్వారా యాక్సెస్ అయ్యారు. సో వాట్ డు వి మీన్? అప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు కంపేర్ చేస్తున్నారు మళ్ళీ. ఆయన మిరకల్స్ చేశాడు అంటే వేరే వాళ్ళు ఎవరు చేయని ఏం చేశాడు. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? బట్ వాట్ ఇట్ యాక్చువల్లీ మీన్స్ దట్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ క్రైస్ట్ అనేది సాంక్టిఫికేషన్, సాక్రిఫైస్. ఎందుకు చేయలేదు? ఎవరు చనిపోలేదా వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి? అవును, ఆయన దేవుడిగా చనిపోయాడా? మానవుడుగా చనిపోయాడు. దెన్ వాట్ ఇట్ మీన్స్ దట్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అంటే? రిజరక్షన్. అప్పుడు రిజరక్షన్ బాడీని ఎక్స్ప్లెయిన్ చేయంటాను. అవును, దాని నెక్స్ట్ డైమెన్షన్ ఏంటి? ఆల్రెడీ అదే మనం ఉందే 3 డైమెన్షన్స్. రిజరక్షన్ బాడీ చూసావా? మీకు తెలీదు. మన దగ్గర కేటగిరీస్ లేవు, పదాలే కాదు. నా పాయింట్ ఏంటంటే మన దగ్గర పదాలే కాదు, ఆ కేటగిరీ కూడా లేదు. జంతువుల దగ్గర ఎలాగైతే మొరాలిటీ అనే కేటగిరీ లేదో మన దగ్గర కూడా దేవుళ్ళు అర్థం చేసుకునే కేటగిరీ లేదు. నేను చెప్తున్నది ఇన్ ఆల్ ఆర్ లిమిటేషన్స్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ గాడ్ బికాస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిమ్. నేను దాకా అడిగాను, అందుకే ఫ్లేవర్ ఆఫ్ కాఫీ డిస్క్రైబ్ చేయండి అంటే తెలియదు, ఎక్స్పీరియన్స్ చేశాను అంతే. దేవుడు అలాగే. తర్వాత మెటఫోర్. ఫస్ట్ది అనాలజీ అన్నాం. అంటే మనకి కనిపించే ప్రపంచంలో సిమిలారిటీస్గా ఉన్న వాటిని చూసి అందులో పాజిటివ్ ఆస్పెక్ట్స్ని దేవుడికి ఆపాదించి వాటిని ఎక్స్ట్రాపులేట్ చేయటం. గాడ్ ఈజ్ ఫాదర్, గాడ్ యాజ్ మదర్, గాడ్ యాజ్ బ్రదర్, ఫ్రెండ్. అది అనాలజీ. 2 మెటఫోర్. మెటఫోర్ అంటే ఏంటి? కంపారిజన్ కరెక్టే, ఇంకా అనాలజీ కూడా కంపారిజనే కదా. మెటఫోర్ అనేది అనాలజీ కంటే ఇంకొంచెం వైడర్గా ఉంటుంది. ఓన్లీ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే తీసుకుంటాం. గాడ్ ఈజ్ రాక్, నా కొండ అంటే ఏంటి? దేవుడు కదలదా? దేవుడు పంది లాంటి వాడు అని అనుకోండి, ఏంటి నవ్వుతారేంటి? ఆయన సింహం అన్నప్పుడు మాత్రం మీకు ఓకే. ఓ సింహం వంటి వాడవు, ఆయన యోధా గోత్రపు సింహం అంటే ఓకే. ఆయన వదకు తేయబడిన గొర్రెపిల్ల లాంటి వాడు అంటే మీకు ఓకే. సో దట్స్ హౌ వి యూజ్ మెటఫర్స్.
మెటఫర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా దే ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఎండెడ్. వాటికి కొత్త మీనింగ్స్ మనం అట్రిబ్యూట్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని మెటఫర్స్ అనేవి కాలక్రమంలో అంతరించిపోతాయి. కొన్ని కొన్ని మెటఫర్స్ అనేవి కాలక్రమంలో అంతరించిపోతాయి. ఉదాహరణకు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీరు పావురముల వలె నిష్కపటులుగా ఉన్నది, పాముల వలె వివేకంగా ఉంటుంది. బయాలజీ, జువాలజీ ఎవరు చదువుకున్నారు ఇక్కడ? పాములు వైజా? పాములు వైజా? ఆ స్నేక్స్ వైజ్ కాదు కదా, మరి తప్ప అనా? అలర్ట్గా ఉండటమా? వైజ్ అనే పదం వాడాడుగా, వివేకంగా ఉండండి అన్నాడు కదా. జనరల్గా పాముల గురించి మనకున్న అండర్స్టాండింగ్ ఏంటి పాత కల్చర్స్లో? చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. పాయిజనస్, ఓకే. ఓకే ఓకే. అంటే మన చిన్నప్పుడు పాముల గురించి మనకుండే అవగాహన ఏంటి? పగబడుతుంది, మనుషుల్ని గుర్తుపెట్టుకుంటుంది, అయితే చంపేయాలి పూర్తిగా, డోంట్ ప్లే విత్ ఇట్. దాన్ని చేస్తే చంపేసి అక్కడే వదిలిపెట్టద్దు. ఆ కల్చర్లో పావుల్ని దే సా దెమ్ యాజ్ వైజ్. నువ్వు ఆ కల్చర్ని నువ్వు ఈరోజు తీసుకొచ్చి నువ్వు ఇదే చెప్పావు అనుకోండి, ఇప్పుడు మన జనరేషన్కి, మన పిల్లలకి స్నేక్ అంత డంబెస్ట్ క్రీచర్ ఇంకోటి లేదు కదా, వైజ్ అంటారు ఏంటి అంటారు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆ కల్చర్లో ఉన్న కొన్ని మెటఫర్స్, కొన్ని బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిలీఫ్స్ని తీసుకొని వాళ్ళకి చెప్తున్నాడు, బాబు మీరు ఇలా ఉండండి అని. అంతేగాని పావులు వివేకం అని కాదు అక్కడ ఉద్దేశం. పోనీ ఇంకొకటి, తండ్రి తన పిల్లవాడు చేపను అడిగితే పావునిచ్చిన. మీరు నాగాలాండ్, చైనా వెళ్ళి ఇదే చెప్పండి, వాడేమంటాడు? అదేంటి మంచిది వదిలేసి నాకెందుకు, నాకు చేపనిస్తున్నావు అంటాడు. పాము ఇస్ ఏ డెలికసీ వాళ్ళకి అప్పుడు రివర్స్లో చెప్పాలి. పిల్లోడు వచ్చి పావుని అడిగితే నీకు చేపనిస్తాడా తండ్రి అని. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈ మెటఫర్స్ అనేవి, ఈ అనాలజీస్ అనేవి కల్చర్ నుంచి కల్చర్కి ఎలా మారుతాయి, ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి ఎలా మారుతాయి. So how do we understand God? So how do we describe God? వచ్చే వారం మాట్లాడుకుందాం. సో నా పాయింట్ ఏంటంటే అండర్స్టాండ్ యువర్ లిమిటేషన్స్. మన పరిమితుల్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మన అనుభవాల్లో నుంచే, మన మానవ సంబంధాల్లో నుంచే, మన మానవ భాషలో నుంచే మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు దేవుడు కంప్లీట్గా అదే కాదు, దానికి మించి చాలా ఉంటుంది. కాబట్టి మన దగ్గర అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఉండదు. We only have a partial truth. We only have a partial
డిస్క్రిప్షన్ అబౌట్ గాడ్. అయితే అది ట్రూవా కాదా అనేది మన ప్రశ్న. నేను చెప్పా కదా, పిల్లోడికి ఎంత అర్థమైద్ది వాళ్ళు ఆన్లైన్ చేస్తున్నాడు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమీ అర్థం కాదు. అలాగే మనము కూడా ఏమీ అర్థం కాదు. అయితే అర్థమైనంతలో అది వాస్తవా కాదా అన్నంతవరకే మనం తెలుసుకోగలం, అన్నంతవరకే మనకు అర్థమవుతుంది. సో దేవుడి గురించి ఆలోచించేటప్పుడు, దేవుణ్ణి డిస్క్రైబ్ చేయాలి అని అనుకునేటప్పుడు తొందరపడి వాటి డెఫినేషన్స్ని ఎక్కువగా లాక్కూడదు. మనం నాకు చెప్పాం కదా, లాగితే ఏమవుద్ది అనేది. 3 చేతులు 4 కాళ్ళు పెడతాను. నా మైండ్ అంతవరకే ఆలోచించగలదు. ఇశ్రాయేలీయులు మోషే పైకి వెళ్ళినప్పుడు, ఇదిగో మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చిన దేవుడు ఇతడే అని చెప్పి ఒక దూడను పెట్టారు. మన మైండ్స్ ఎంతసేపు అందుకే అంటారనమాట. అందుకే మార్టిన్ లూథర్ ఏమంటారంటే, ఆర్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ ఐడల్స్. విగ్రహాల్ని మనం చేసుకోవటంలో మనకు మించిన నైపుణ్యులు ఇంకొకరు లేరు, ప్రొఫెషనల్స్ ఇంకొకరు లేరు. ఎందుకు అంటే మన మైండ్ అంతవరకే చాలా కన్ఫైన్ అయి ఉంటుంది కాబట్టి, ఆ కేటగిరీస్లోనే నేను ఆలోచించగలను కాబట్టి. హ్యూమన్ కేటగిరీస్లో నుండే నేను దేవుడిని అర్థం చేసుకోగలను. అలా అని చెప్పి అదే దేవుడు కాదు. మాకంతా తెలుసు, నాకు ఎంత వచ్చు. సో ఆల్వేస్ స్టార్ట్ విత్ హిట్లరీ. దేవుడు ఆలోచించేటప్పుడు, దేవుడిని కనుక డిస్క్రైబ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టార్ట్ విత్ హిట్లరీ. అందుగా ఆలోచించడం అలవాటు చేస్తాం. 2, దానికంటే ముందు మన మైండ్స్ని ఆలోచిస్తాం, మనం అలవాటు చేస్తాం. దేవుడి గురించి ఆలోచిస్తాం. మైండ్స్ యాక్టివ్గా ఉండడానికి మన మైండ్స్ని యాక్టివ్గా దేవుడిని ఆలోచించడం అనే దాన్ని అలవాటు చేస్తాం. ప్రభు చేసాం. మహోన్నత దేవ, ఈ సాయంకాల సమయంలో దీని గురించి ఆలోచించడంలో మాకున్న పరిమితిని నేను సరిగా అర్థం చేసుకోవడంలో ప్రభువా మాకున్న ఇబ్బందులు మరియు ఆలోచించడానికి నా ఈ సమయాన్ని నువ్వు కనుక ప్రభువా, నిన్ను కనుక నువ్వు ప్రత్యక్షపరచుకోకపోతే ప్రభు మాకెక్కడికి నీకు ఎవరు తెలిసిందిగా, నీ గొప్ప బట్టి, నీ ప్రేమను బట్టి నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచున్నావు. అయితే వాటిని ప్రభువా మేము సరిగా అర్థం చేసుకోవాలని, నేను ఎదుర్కొచ్చిన అవగాహనలో రైట్ అండర్స్టాండింగ్లోకి మేము ఇప్పుడు అలాగే మాకు సహాయం చేయండి. మా మైండ్స్కి మేము యాక్టివ్గా ఉంచడానికి లేదా మీరు చూపించండి, నడిపించండి. మీ ఆత్మ ద్వారా ప్రభావ అందరం కూడా ఈ గురించి ఏక జ్ఞానంలో ప్రభావ రావడానికి మాకు సహాయం చేయండి. ఈ ఆలోచనలు ప్రభావ ఫలప్రదంగా మా జీవితంలో ఈ దాన్ని మీరు నెక్స్ట్ చేయండి.